ఈ చలికాలంలో మనందరికీ జలుబు చేసి ఏది తిన్నా కూడా నోటికి రుచి అనేది అస్సలు తెలియటం లేదండి. ఇలా వేడి వేడి అన్నంలోకి అయితే వేడి వేడి మిరియాల రసం అయితే చేసుకొని తినండి. జలుబు రమ్మన్నా కూడా రాదండి. జలుబు చేసినా కూడా త్వరగా అయితే తగ్గిపోతుంది. చాలా సింపుల్గా అయితే ఈ రసాన్ని చేసుకోండి. పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు. ముందుగా అయితే మిరియాలు జీలకర్ర అయితే నూరుకోవాలండి. అవి మెత్తగా అయిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా నూరుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక దాకా అయితే పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఎండుమిరపకాయలు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక 2 టమాటా ముక్కలను అయితే కట్ చేసి వేసుకొని, టమాటా ముక్క అనేది మెత్తగా ఉడకనవసరం లేదండి, నార్మల్గా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత చిటికెడంత పసుపు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే పోసేసుకుందామండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారండి. ఇలా అయితే మరిగేటప్పుడు అండి కరివేపాకు వేసుకొని మనం ముందుగా నూరి పెట్టుకున్న మిరియాలు ఎల్లిపాయలు అయితే వేసేసుకుందామండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని 2-3 పెద్ద పొంగులు వచ్చే వరకు అయితే మరిగించుకుందామండి. చాలా బాగుంటుంది. ఈ చలికాలంలో ఇలా వేడివేడిగా అయితే తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. జలుబు చేసినా కూడా నోటికి ఎంతో రుచి ఇస్తుందండి. త్వరగా జలుబు కూడా తగ్గిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి.